ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా 66:2 ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 2 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాల్లో ఉన్న ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. గడిచిన మాసం అంతా కాచి కాపాడు దేవుడు మరొక మాసంలో ప్రవేశపెట్టే ఇది 2వ రోజు. దేవుని కృపా కాపుదల ఈ మాసం అంతటి మీద మనందరిపై, ఈ పరిచర్యపై ఉండునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడే విషయం ఏంటి తెలుసండి? ఎవడు దీన మనసు అంటే తగ్గించుకునే స్వభావం, గర్వాన్ని పక్కన పెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి, ఎవరైతే దేవుడంటే ఆయన మాటకు అబ్రహాములాగా వినయము విధేయత కలిగి వణుకుచుంటాడో, ఎస్ లార్డ్ చెప్పండి, మీరు ఏం చెప్తే చేయడం రెడీగా ఉన్నాను అని తగ్గించుకుంటారో ప్రభుడు వారిని హెచ్చించి గొప్పవి ఇవ్వటానికి, గొప్ప స్థానంలో పెట్టారు. ఒకళ్ళ సేవలో వాడుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీలో నాలో ఇగో చచ్చిపోద్దో అప్పుడు గర్వం ఉండదు, తిరగబడవు, అభ్యంతరపడవు, స్ట్రైకులు చేయవు, ఎదురు తిరగవు, తిరుగుబాటు నీలో నాలో కనిపించదు. ఏది ఇచ్చినా తీసుకుంటావు, ఎక్కడ పెట్టినా ఉంటావు, అడ్జస్ట్ అవుతావు, దేవుడు ఏం చెప్పినా చేయడానికి లోబడతావు. మనలో గర్వం ఉందా? లోబడు. నువ్వు అనుకుని నచ్చించేస్తావు. ఓకే, దేవుడు చెప్పినా ఎవరు చెప్పినా వినవు. కానీ దేవుడు ఎవరిని ఇస్తాడు? దేవుని వల్ల బహుగా దీవించబడాలని కోరుకుంటున్నావా? ఎంత హెచ్చించబడాలని కోరుకుంటున్నావో అంతగా తగ్గించుకో, అంత హెచ్చిస్తాడు దేవుడు. నువ్వెంత హెచ్చించుకుంటావో అంత తగ్గించబడతావు. మర్చిపోవద్దు. నా నామములో ఎవరు నా మాట విని వణుకుచుంటారో. అబ్రహాం చూడండి, సింధూర వృక్షం దగ్గర ఆదికాండం 18 ప్రభు వస్తే పరుగులు తీశాడు, సాగిలపడ్డాడు. ఎస్, ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా విధేయత. మాట్లాడే విషయాలు కూడా ఎంత వినయం, విధేయత. ఎస్తేరుకి ఎంత వినయం, విధేయత. అందముంది, మహారాణి అయింది, కానీ గర్వం లేదు. అందుకని దేవుడు ఆమెను అంత ఇచ్చిచ్చాడు. దానియేలులో గర్వం లేదు, అందుకే దానియేలు దేవుడు అంత ఇచ్చించాడు. యేసేపులో గర్వం లేదు, అందుకే దేవుడు అంత ఇచ్చించాడు. ఎస్, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు ఇచ్చిస్తాడు. లూసిఫర్ ఇచ్చించుకున్నాడు, కిందతో ఇచ్చాడు దేవుడు. కాబట్టి నేను దేవుని మాటకి విని వణికే వ్యక్తిగా, తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నాను. డంబపు మాటలు, గర్వంతో ఉన్న మాటలు, పొగరుపెట్టిన మాటలు, ఆడెంత ఈడెంత, నేనది, నేను తోపిని, నేను పోపుని అనే స్వభావం నీలోంచి నాలో తీసేస్తే దీవెన, ఆశీర్వాదం, వర్షం నీ మీద కుమరించబడదు. మంచి జాబ్ దేవుడు నీకు ఇస్తాడు, మంచి ఆపర్చునిటీ దేవుడు నీకు ఇస్తాడు, మంచి భాగస్వామ్యం దేవుడు నీకు ఇస్తాడు, మంచి బిడ్డలను దేవుడు నీకు ఇస్తాడు, మంచి వనరులు ఇస్తాడు దేవుడు నీకు, మంచి గృహాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. మత్సరం ఎముకలు కుళ్ళని సామెత రాబడి ఉంటుంది. ఎవరిలో అయితే మత్సరం, జలసి, ఇగో ఉంటాయో నువ్వు ఇంకా సమస్యల చేత కొట్టబడతావు, నలిగిపోతూ ఉంటావు. తగ్గించుకుంటావా? హెచ్చింపడతావు. ప్రార్థన ఆశ్చర్యకరణ ఓ ప్రసంగంలో ఈరోజు మాతో మాట్లాడాం. మా అందరిలో దీన మనసు ఇవ్వండి నాయనా. నీ మాటకు విని వణికి మనసు, నీ దైవజన పరిచయం లక్ష్యపెట్టి విధేయులయ్యే మనసు మాకు ఇవ్వండి. మాలో రెబలిజం తీసేయండి, గర్వం తీసేయండి, అహంకారం తీసేయండి, మాట వినని స్వభావం, లోబడిన స్వభావం తీసేయండి. పరిచారకుల్లో కానీ, సంఘములో కానీ అయినా ఎవరైతే నీ మాట విని వణుకుతారో వారిని దృష్టిస్తారో, వారిని హెచ్చిస్తారో ప్రతి ఒక్కరిలో ఈ హంబుల్నెస్, మెత్తటి హృదయం కావాలా. గరుకు తీసేయండి, దీవించండి. ఈరోజు పబ్లిక్ హాలిడే ప్రభా, ఎవరిని తొట్టెలకుండా ఆయన ప్రొటెక్ట్ చేయండి. లోకం అనే దాంట్లో పడినివ్వద్దు, పాపములో పడినివ్వద్దు. వచ్చే ఆదివారం బాప్టిస్టాలకి రక్షణ పొందడం సిద్ధపరచండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రభురాత్రి కోసం సిద్ధపరచండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి నాయనా. జాబ్స్ ఇవ్వండి, హ్యాక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగే నాయన బిజినెస్లో కూడా దీవించండి. ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, సమృద్ధిని ఇవ్వండి, సొంత గృహాలు ఇవ్వండి. మ్యారేజ్ కూడా మ్యారేజ్ అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ ప్రసవాలు పొందాలి. ఆయన గర్భఫలం లేని వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభు. మన చెల్లెళ్ళు ఎంతోమంది పురుష స్త్రీలు అందరూ గర్భఫలం పొందాలి. అన్ని విషయాలు కృపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరించబడి దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి గొప్ప జయాన్నిచ్చి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సనే, దేవుని కృప ఈ మాసంలో ఎవరికి ఉంటుంది? హంబుల్నెస్, తగ్గించుకునే వారిపై ఉంటుంది. తగ్గించుకుంటావా? దేవుడు నేను బ్లెస్ చేయడానికి ఈ క్షణమే, ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే ఆయన ఆశీర్వాదం నీ పైన పరలోకి నీ మీద పోగొసేస్తాడు. షూర్. గాడ్ బ్లెస్ యూ.